నేనే దారి, నేనే ద్వారము. యేసు ప్రభు ద్వారానే మనకు పాప విమోచన. యేసు ప్రభు ద్వారానే మనం నీతిమంతులుగా తీర్చబడతాం. అనీతిమంతులమైన మనము నీతిమంతులుగా తీర్చబడతాం. యేసుక్రీస్తు నామములోనే, యేసుక్రీస్తు నామములోనే మనకి రక్షణ. ఈ సత్యాన్ని మనం మొట్టమొదటిగా మనం గ్రహించాలి. మనస్ఫూర్తిగా దాన్ని ఏమంటారు, వాచా కర్మ ఏమంటారు, దాని ఒక శ్లోకం ఉంటుంది కదా సిస్టర్, మనసా వాచా కర్మ. నిజంగా మనం అన్ని విధాలుగా, అంటే మన జీవితంలో మన శారీరకంగా, మానసికంగా, ఆత్మతో, అన్నిటిలో కరెక్ట్గా ఇది నిజం తప్పనిసరి ఇది నమ్మాలి మనం. తర్వాత దానిలో మనం స్థిరపడాలి. దేవునికి స్తోత్రం. మన జీవిత కాలం అంతయు కూడా ఈ సత్యములో మనం జీవించాల్సినటువంటి వారమై ఉన్నాం. నేనే ద్వారమునని అన్నాడు యేసుక్రీస్తు ప్రభువు. ఆ తర్వాత ఆయన ఈ సత్యాన్ని గ్రహించి ఈ సత్యంలో స్థిరపడి ఈ సత్యంలో కొనసాగుతున్నటువంటి వారికి కొన్ని జాగ్రత్తలు చెప్పాడు. వాటి యొక్క క్వాలిటీస్ చెప్పాడు యేసు ప్రభు. గొర్రెల యొక్క క్వాలిటీస్ చెప్పాడు. గొర్రెలు ఎలా నిజమైనటువంటి గొర్రెలు. బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువుని బాప్తిసం ఇచ్చి యోహాను గొర్రెగా పోల్చాడు. దేవునికి స్తోత్రం. ఇదిగో లోక పాప భారాన్ని మోసుకొని పోతున్నటువంటి గొర్రె పిల్ల అని ఎందుకు యేసు ప్రభువుని అక్కడ సంబోధించారంటే, పోల్చారంటే గొర్రె మరి పాప క్షమాపణ బలి పశువు. మొదట గొర్రె బలి పశువు అన్నమాట గొర్రె. అందుకని లోక పాపాన్నంతటినీ కూడా మోసుకునేటటువంటి గొర్రె, నిజమైనటువంటి గొర్రె, ఏకైక గొర్రె యేసు. అందుకు బాప్తిసం ఇచ్చి యోహాను ఆయనను గొర్రెతో పోల్చాడు. యేసుక్రీస్తు ప్రభు తన పిల్లలను గొర్రెలతో పోల్చాడు. బాప్తిసం ఇచ్చి యోహాను యేసు ప్రభువుని ఎలా పోల్చాడు? గొర్రెతో పోల్చాడు. ఎందుకు గొర్రెతో పోల్చాడనంటే, పాత నిబంధనలో బలి అర్పణకు ముఖ్యంగా ఉపయోగించేది గొర్రెను దేవుడు కోరుతాడు అన్నమాట. కాబట్టి ఆయన గొర్రెగా మరి సర్వలోకంలో మానవులందరూ పాపాల కొరకు ఆయన గొర్రెగా నిలబడ్డాడు. తల ఉంచాడు, మౌనం దాల్చాడు, గొర్రె వలె మౌనం దాల్చాడు. బొచ్చు కత్తిరించు వానికి తన గొర్రెను అప్పగించినట్టుగా అప్పగించాడు. గొర్రెతో పోల్చాడు. యేసుక్రీస్తు ప్రభువు తన పిల్లలను గొర్రెలతో పోల్చి తాను కాపరిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన స్వచ్ఛందంగా ఈ లోకంలో మానవుడిగా వచ్చి సర్వలోకంలోని మనుషుల యొక్క పాపాలన్నిటి నిమిత్తమై ఆయన కొరడా దెబ్బలు తిని ఆయన శిక్షణ అనుభవించి తన పరిశుద్ధమైన రక్తాన్ని అంతటిని కూడా ధారపోసి, ఆయన రక్తాన్ని మొత్తాన్ని కూడా ధారపోసి శిలువలో చనిపోయాడు. గొర్రెగా ఆయన యొక్క బాధ్యతను పూర్తిగా నిర్వర్తించాడు. ఆయన ఎప్పుడైతే పునరుద్ధానుడై సమాధిని జయించి మరణపు ముళ్ళని విరిచి మరణానికే మరణ శిక్షను విధించి యేసుక్రీస్తు ప్రభువు మొట్టమొదటిగా ఈ సృష్టిలో, ఈ భూమి మీద పునరుద్ధానుడై లేచి ఆయన ఏమయ్యాడనంటే కాపరి అయ్యాడు. దేవునికి స్తోత్రం. గొర్రెగా చనిపోయాడు, కాపరి అయ్యాడు. ఆయన్ని ప్రేమించిన వాళ్ళు గొర్రె పిల్లలు అయ్యారు. అందుకే దావీదు ఏమంటాడంటే, యెహోవా నా కాపరి, నేను గొర్రె పిల్లను, నా కాపరి దేవుడు యేసుక్రీస్తు ప్రభువు నాకు కొదువా. గొర్రెగా వచ్చాడు.